మార్కు సువార్త 11వ అధ్యాయము 12-18 వరకు మనం ఫోకస్ చేస్తున్నాము. సో 12వ అధ్యాయంలో ఏముంటది, 12వ వచనంలో ఏముంటదంటే, బేతనియ నుండి ఆయన రిటర్న్ వస్తున్నప్పుడు యేసయ్యకు ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు మీద ఫలాలు ఉండనప్పుడు ఫలాలు లేవు కదా అని ఆ చెట్టుని శపిస్తాడు. సో యేసయ్య శపించినప్పుడు ఏదో ఇట్లా డ్రామాటిక్ గా పబ్లిక్ లో ఇట్లా చేయడు అనమాట. ఆయన శపిస్తుంటే ఈ చెట్టు పనికిమాలిన చెట్టు కదా, అసలు ఇది వాడిపోతుందని అంటారు. అంత క్యాజువల్ గా అనేది వాళ్ళ శిష్యులు గమనిస్తారు. అది మనకు ఇక్కడ కనిపిస్తుంది. 14వ వచనం, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి ఈ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు. సో యేసయ్య మూడు ఎట్లుంటదంటే అప్పుడు అది ఫలం ఇచ్చే కాలము కాదు, కానీ అది ఫలములు ఇయ్యాల్సిన చెట్టు. అంజూరపు చెట్టులో ఫలము రాకపోతే ఆకులు ఉన్నది కానీ ఫలాలు లేనప్పుడు యేసయ్య దాన్ని శపిస్తాడు అన్నమాట. అండ్ హీ వాస్ గోయింగ్ ఇన్ టు ద టెంపుల్. యెరూషలేముకు పోవాల్సిన టైం పోతా ఉంటాడు, ఆన్ ద వే అనమాట. నెక్స్ట్ అక్కడ పోయినాక యెరూషలేము. సో ఫలింపకపోవడం అనే దాని మీద యేసయ్య ఎంత సీరియస్ అయిపోతాడు అంటే, అంత సీరియస్ అయ్యాల్సిన అవసరం ఏముంది, అదైతే ఆకులతోటి నీడన్నా ఇస్తుంది కదా అనే పాయింట్ కాదు. ఆ అంజూరపు చెట్టు ఆ కాలంలో కొన్ని చెట్లను ప్రతి ఒక్కడు పొలంలో నాటుకుంటూ పోవాలి. దారిలో వచ్చిపోయే ట్రావెలర్స్ వాళ్ళ ఆహారం కొరకు వాటిని వదిలేస్తారు. ఆ కాలంలో అట్లా నడిచేది. ఇప్పుడున్నట్టు మా దగ్గర హోటల్స్ ఎక్కడంటే అక్కడ ఆపి తినడానికి ఉండదు. అప్పుడు వృక్ష ఫలాలు తినడానికి ఉంది. వెంట తెచ్చుకునేది ఎంతసేపు వస్తుంది నాకు. సో ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసినప్పుడు ఇతరుల కొరకు, పరదేశులు కానీ సంచారం చేసేటోళ్ళ కొరకు కానీ కొన్ని పండ్లను వదిలేయాలి. అయితే రాలిపోయిన పండ్లను తీసుకోవద్దు. అట్లనే బోయజు రూతు కూడా వాళ్ళ పొలంలో చేస్తున్నప్పుడు కింద రాలిన పరిగెలు ఏరుకోవడానికి అలో చేస్తారు రూతు. అందుకనే అక్కడికి వస్తుంది బోయజ్ దగ్గర. సో ప్రతి దగ్గర కూడా ఫర్ పీపుల్ హూ ఆర్ మూవింగ్ అరౌండ్ వాళ్ళ సస్టైనెన్స్ కొరకని దేవుడు అట్లా పెట్టింది. అందుకే మనకు ఎవరైనా వచ్చిపోయినప్పుడు పరిచారం చేయాల్సిన అవసరం. మెల్కిసెదెకు వచ్చినప్పుడు ఆయనకు అబ్రహాం చేస్తారు. అబ్రహాం దగ్గరికి ముగ్గురు దేవదూతలు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు పరిచారం చేస్తారు. అన్నోన్ పీపుల్ కు చేయాలి. ఈ శిలోశ్రమలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, we have to set apart some of our resources for people whom we don't know or for cause which we don't have any connection. మన సంఘంలో దశమ భాగం ఇస్తాము, రేపు మన సంఘం అని ఉన్నది. కానీ మనకు సంబంధం లేని దగ్గర ఎక్కడో మణిపూర్లో వాళ్ళు సఫర్ అవుతుండ్రు, యుక్రెయిన్ లో ఎక్కడో అవుతున్నది, ఎక్కడో సమ్వేర్ ద గాస్పల్ హ్యాస్ టు గో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్నప్పుడు అక్కడ ఏమైనా చేయగలగాలి. అట్లా చేయలేకపోతే ఆ ఫలం పడించినప్పుడు వేస్ట్ ఆ చెట్టు అనేసి యేసయ్య తిట్టాను. వెంటనే ఆ చెట్టు వాడిపోయినప్పుడు యేసయ్య తర్వాత వేరే సువార్తలు, లూకా సువార్తలు ఉంటాయి. అప్పుడు శిష్యులు అడిగినప్పుడు యేసయ్య చెప్తారు, ఈ చెట్టు పాడేది ఇదొకటే కాదు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు కొండ కూడా కదిలి పక్కకు వచ్చేస్తుంది. We can move mountains with faith and prayer. ఇది అయినాక యెరూషలేముకు వస్తాడు యేసయ్య. వచ్చినప్పుడు 15వ వచనం, మనం 18వ వచనం వరకు మెడిటేట్ చేస్తున్నాము. ఈ 15 నుంచి 18 వచనం వరకు ఇన్సిడెంట్ కూడా దేవాలయంలో యేసయ్య చాలా అగ్రెషన్ చూపిస్తాడు. అదే మూడు ఉంటాడు. అప్పటికే చూస్తాడు అంజూరపు చెట్టు ఫలించకపోతే కూడా కోపం వస్తుంది. టెంపుల్కి వచ్చినప్పుడు టెంపుల్ విగ్రహాలు అంత క్రయ విక్రయాలు చేసుకుంటే దేవుని దొంగల గృహ చేసింది కదా. ఇక వేరే సువార్తలలో క్లియర్ గా ఎంత రాస్తారంటే, కోపంతో యేసయ్య అక్కడ ఉన్న తాళ్ళని పేని కురడాలుగా చేసి కొడతాడు అని రాస్తారు. రైస్ టు టైం. ఇదే ఇన్సిడెంట్ మనం 4 సువార్తలలో చూడండి రికార్డ్ చేసింది. కోపంతో వాళ్ళ దిక్కు చూసి అక్కడ ఉన్న తాళ్ళని పేని దాంతో కొరడాలు తయారు చేసి వాటితో కొట్టి ఎరగొడతాడు.
అక్కడ ఉన్నంత డిస్టర్బ్ చేసి పడేస్తారు. యేసయ్య మొత్తం ఆయన భూమి మీద ఉన్న అన్ని సమయాలల్లో అగ్రెషన్ చూపించిన ఇన్సిడెంట్ అంటే ఇవి రెండే ఉన్నాయి. శాపం మామూలుగా పెట్టడం, చెట్టు వాడిపోతుంది కంప్లీట్. ఎందుకంటే ఫలించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఫలించకపోతే దేవుని మన దగ్గర కెపాసిటీ ఉంటది కానీ దేవుని కొరకు చెయ్యలేము. అప్పుడు దేవుడు అంటాడు, వాట్ ఈస్ ద ఫన్, వాట్ ఈస్ ద యూజ్? ఇంత పెద్దగా ఉన్న ఇన్ని చెట్లు ఉన్నాయి ఎంతగా నన్ను ఫలిస్తలేవు ఎందుకని? అందుకని అంటాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, ఎవరు నా యందు నిలుచుంటాడో వాడు బహుగా ఫలించు. ఆయన లోపల నిలిచి ఉన్నోడు ఫలిస్తాడు. ఫలించకుంటే ప్రతి తీగలు నరికి కాల్చేస్తాడు. అది డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ అక్కడ ద్రాక్షవల్లిని పోల్చిండి, ఇక్కడ అంజూరపు చెట్టుని పోల్చి. మన జీవితాలను కూడా ఒక ప్రొడక్టివ్ లైఫ్ గా చూసుకుంటే మన జీవితంలో కూడా ఏమేమి చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం, దేవునికి ఏడ పనికి వచ్చే ఫలితాలు ఇస్తాం. ఇట్లా కొంతమంది కలిసి ఒక 1500 మంది విశ్వాసులు కలిసి సీరియస్ గా ఆలోచించి అందరం కొంచెం కొంచెం వేసి యేసయ్య కొరకు మనం ఏమైనా చేయాలి అని చెప్పేసి కొంతమంది మిషనరీలను పంపారు. వాళ్ళ దేశాలు దాటి మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఫలితమే ఇన్ని సంఘాలు ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? అవే పెట్టుకుని చర్చిలు, బిల్డింగ్లు కట్టుకుంటున్నాము. అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం కడుపు నిండడానికి, మనల్ని ఒకరికొకడు మెచ్చుకోవడానికి పొజిషన్. ఎక్కడ సేవ జరుగుతున్నది బయటికి పోయి అంటే ఇప్పుడు కూడా అడుగు తినటంలాగా ఫారెన్ మనం కాంట్రిబ్యూట్ చేసుకొని చేయలేము. ఫలించాలంటే ఫలించే ఆలోచన లేని చెట్లలాగా బతుకుతున్నాం. ఇది కాగానే దేవాలయం లోపలికి వచ్చారు. బయటనేమో చెట్టు పరిస్థితి ఇట్లుంది, లోపలికి పోతే దేవాలయంలో మొత్తం గుహగా చేసింది. అందుకనే ఉంటారు అక్కడ. అక్కడ యేసయ్య రికార్డ్ చేసిండు మార్కు ఫస్ట్ రాయబడ్డది కాబట్టి అది ఉన్నది ఉన్నట్టు రాసేసిండు. తర్వాత లూకా సువార్త వచ్చినప్పుడు లూకా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ తీసుకొని యాడ్ చేసిండు. మార్కు సువార్తలో వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారు వెళ్ళగొట్టను ఆరంభించి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీటలను పడదూసి, ఇక్కడ ఉంటుంది చూడండి ఈ వచనం 16. దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. అసలు ఎవరిని ఏ వెసల్స్ కానీ ఎవరిని ఆఫరింగ్స్ తేనీయలేదు అక్కడ. దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు అప్పుడు అంటాడు, నా మందిరం సమస్తమైన జనుల ప్రార్థన మందిరం అని రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసింది. అట్లా అన్నప్పుడు శాస్త్రులు, ప్రధాన యాజకులు వాళ్ళు భయపడతారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహం అంతా ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూసి ఆయనకు భయపడి ఆయన ఎలాగు చంపుదమా అని ఆలోచిస్తుంది. ఇక్కడ మన రక్షణ సువార్త కరెక్ట్ గా అర్థం. యేసయ్యని ఎట్లా చంపాలి అని వాళ్ళ ఆలోచన. దేవుని ప్రణాళిక నెరవేరడానికి కూడా ఈ పరిస్థితులు కరెక్ట్ గా వచ్చినాయి. మనం ఇప్పుడు మెడిటేషన్ అంతా కూడా క్రాస్ మీదకి తీసుకోవాలి. ఆయన ఏ విధంగా చంపాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు ఆయన ఎముకలు ఇరగకూడదు, ఆయన శ్రవించాలి, ఆయన నిర్దోషిగాని ఆయన దోషిగా నిలబెట్టాలి. ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి. ఆయనను చంపాలంటే ఇవన్నీ చేయాలి. ఇట్లా చేయగలిగే కెపాసిటీ శాస్త్రులకు, పరిచయులకు లేదు. ఆ కాలంలో రోమియులకు కూడా లేదు. అందుకని తర్వాత వచ్చినాక క్రాస్ మీదకి వచ్చి యేసయ్య వచ్చిన పరిస్థితులు ఎట్లుంటాయి? పిలాతు వచ్చి అంటాడు, నువ్వు నీ లోపల ఏ పాపం కనిపిస్తలేదు కాబట్టి నన్ను ఏం చెయ్యమో వదిలేస్తామని. అంటే ఇశ్రాయేలీయుల మీదకి వదిలేస్తారు. ప్రధాన యాజకులందరూ పోయి మీ 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 మతాచార ప్రకారం మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి చేతులు కడుపుకొని పక్కకు వచ్చేస్తారు. ఇశ్రాయేలీయుల ప్రకారం దేవదూషణ చేస్తే ఏం చేయాలంటే రాళ్లతోటి కొట్టేశారు. సిలువేసేది అసలు ఇశ్రాయేలీయుల ప్రొసీజర్ లో లేనే లేదు. వ్యభిచారం చేసిన, దేవదూషణ చేసిన రాళ్లతో కొట్టి చంపాలి. స్టెఫెన్ అట్నే కొట్టింది ఒక
వ్యభిచారం చేసే స్త్రీని కొట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా స్టోన్ టు డెత్. రాళ్ళతోటి కొడితే యేసయ్య మన రక్షణ ప్రణాళిక డిఫీట్ అవుతుంది. అందుకని దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నదంటే ఇట్లా ఒక విధంగా టార్చర్ చేసి మనిషి లోపల రక్తం అంతా తీసేసి మనిషిని చంపే ప్రొసీజర్ రోమన్స్ కనిపెట్టింది. కాబట్టి యేసయ్య చనిపోయే టైం లోపల రోమన్స్ ఇజ్రాయెల్ ని రూల్ చేయాలి. అందుకే ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసింది. ఆ సామ్రాజ్యపు ఆ రూల్ అక్కడ నడుస్తుంది. కానీ రోమా చట్ట ప్రకారం చంపాలని అంటే వాళ్ళకు యేసయ్య నిర్దోషి అయ్యాడు. నిర్దోషిని చంపడానికి వీలు కాదని డిక్లేర్ చేసింది. ఈయన లోపల ఏ పాపం లేదని ఈయన యూదుల రాజు అని రాసిపెట్టింది. సో హీ హ్యాస్ టు బి కండెమ్డ్ బై ద లా ఆఫ్ ద ఇజ్రాయలీస్, బట్ హీ షుడ్ బి కిల్డ్ బై ద ప్రొసీజర్ ఆఫ్ రోమన్స్. రోమిల ప్రకారం చంపగలగాలి, కానీ మన ఇశ్రాయేలీల ఆచార ప్రకారం దేవదూషణ కిందికి రావాలి. ఇంత ప్రణాళిక దేవుడు పెట్టి యేసయ్యను అట్లా చేసినాడు. అంతే అంత చేసినాక బోన్స్ ఇరగొట్టాలనే వరకు వచ్చే వరకే మళ్ళీ ఆయన చూస్తాడు, ఈయన బోన్స్ ఇరగొట్టే అవసరం లేదు, ఆల్రెడీ చనిపోయింది కదా అని చెప్పేసి యేసయ్య ఒక్కడనే ఇరగొట్టాడు. తర్వాత కాళ్ళ బోన్స్ ఇరగొట్టినప్పుడు కింద పడిపోతుంది, బాడీ కిందికి వస్తుంది, ఊపిరి ఆడదు. ఎంత క్లియర్ మన ఆయన రక్త ప్రభావం కావాలి. ప్రతి ఒక్క చివరి రక్త బొట్టు వరకు మనకు అవసరం ఉన్నదని దేవుడు ఇంత ప్రణాళిక చేసి ఇట్లా చేయాలంటే యేసయ్యను చంపడానికి వాళ్ళకు అంత మీద వ్యతిరేక భావం కలగడానికి ఈ పరిస్థితి క్రియేట్. అందుకని వాళ్ళు చూడ ఆయనకు భయపడతారు, కానీ ఆయన ఎట్లా చంపాలి అని ఆలోచిస్తారు. వాళ్ళకి అర్థం కాదు ఎట్లా చంపాలి, ఎట్లా చంపితే ఈజీ ఉంటుంది, కన్విక్ట్ చేయలేకపోతుంది. ఇక్కడ దేవుని ప్రణాళిక నెరవేరుస్తుంది. ఇదంతా చేయడానికి కూడా ఎందుకు కారణం అంటే పాప భారం చేయాలి, చెయ్యని పాపము అనుభవించాలి శిక్ష. ఈ కండిషన్ ఫుల్ఫిల్ కావాలి. అది ఫుల్ఫిల్ కాకపోతే తప్పకుండా మన పాపాలకు మనం చేసే ఈ కాలం నుంచి కూడా మనం చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలంటే ఆయన నిర్దోషి అయిన ఆ నిష్కలంకమైన ఆ రక్తమే అవసరం. ఆ రక్తం అవసరం ఉన్నప్పుడు యేసయ్య ఉపయోగించిన పరిస్థితి ఏంటంటే దేవాలయాన్ని క్లీన్ చేసి, దేవాలయాన్ని క్లీన్ చేసినాకనే ఇంకా సీరియస్ గా స్టార్ట్ అవుతుంది, క్లైమాక్స్ కి వస్తా ఉంటుంది. మనం కూడా అందుకనే ఇది మన దేవాలయం, మనం దేవుని ఇల్లు అనుకుంటాం. మన హృదయం ఒక దేవాలయం, ఆత్మ దేవుడు ఉండాలి, అది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలంటే యేసయ్య రక్తమే కావాలి. సో క్లెన్జింగ్ లేకుండా యూ కెనాట్ హ్యావ్ సాల్వేషన్ ఎట్ ఆల్. ఈ వేషధారణ అంత సంఘాలలో కనిపించేది అంటే యేసయ్య రక్తాన్ని సీరియస్ గా తీసుకోకపోవడమే కాదు. ఫిజికల్ గా మన సంఘాలలో దేవుని భయం లేకుండా కావడం, విశ్వాసుల లోపల భయం లేకుండా కావడం ఇదే కారణం. సో ఇది 2 స్టేజెస్ అవుతారు. ఫస్ట్ విశ్వాసులు భ్రష్టులు అవుతారు, తర్వాత మళ్ళా సంఘాలు భ్రష్టులు. ఈ 2 ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయండి. సో ఫస్ట్ భ్రష్టత్వం జరుగుతుంది. సైడ్ ఇండివిజువల్స్ వాళ్ళ లోపల వాళ్ళు ఆయన భయపడాన్ని ఎలా సంహరించుదామా అని వాళ్ళు ఆలోచిస్తుంటారు. శాస్త్రులు దేవాలయంలో అన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు. చేస్తుంటే చేస్తే దాన్ని క్లీన్. ఇప్పుడు మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మన లోపల ఉన్న ఆలయం లోపల ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ అవుతున్నాయి, దేవుని నమ్మడానికి, దేవుని కొరకు ఇవ్వడానికి, అంజూరు వృక్షంలో పండ్లు లేకుండా ఉంటాయి. వీ హ్యావ్ టు బి ఫ్రూట్. అది పనికి రావాలి, ఎవరికో పనికి రావాలి, మనకు తెలిసిన కదా, వచ్చి దారిలో వచ్చిపోయేటందుకు రావాలి. అది సో సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ విచ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కమ్ ఇన్ రిటర్న్. మనకు రిటర్న్ గా థ్యాంక్స్ కూడా చెప్పేటోడు ఉన్నాడు, అటువంటి సహాయం చేయాలి. అప్పుడు ఇయ్యడం అయితే అది ఫలించే పద్ధతి అన్నట్టు. అటువంటి ఫలితంతో మనం ఇంత పెద్ద కాన్ఫిడెన్స్ తయారైంది. ఇప్పుడు మనం కూడా అటువంటిది ఏమన్నా చేయగలగాలి. మన పరిధిలో మనం చేసుకుంటూ పోతా ఉంటే దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు. 60 ఫలించాలి. అటువంటి దానికి
హౌ మచ్ యు గివ్ అవే, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. పేద విధవరాలు కూడా ఇచ్చింది ఎంత 2 కాసులే అని అంటారు. ఎంత ఉంచుకున్నావో చూస్తాడు దేవుడు. ఎంత ఇచ్చిన వాడిని చూస్తే 2 కాసులు అని ఇచ్చింది కదా. కానీ ఆమె ఇంటికాడ ఎంత పెట్టుకుందని చూస్తే ఏం పెట్టుకోలేదు. షీ జస్ట్ గివ్ అవే ఎవ్రీథింగ్ దట్ షీ కుడ్. దేవునికి సమర్పించే దగ్గర మన మైండ్ ఎట్లుండాలి, మన హృదయం దేవుని సన్నిధిలో ఎంత క్లీన్‌గా ఉండాలి. ఈ రెండిటికి కూడా యేసయ్య రక్తమే అవసరం. అందుకని యేసయ్య చాలా స్ట్రేంజ్‌గా బిహేవ్ చేస్తాడు. వాళ్ళ శిష్యులే పరేషాన్ అయ్యారు. ఇంత పని చేయాల్సిన అవసరం ఏముందండి? ఏమైతే నెక్స్ట్ మళ్ళా పంపించాడు. సో మనకు కూడా ఎప్పుడు ఎంత టైం దేవుడు మన జీవితాల్లో ఇచ్చిండో తెలవదు గానీ, మనం కూడా ఆ అంజూరపు చెట్టులా ఉన్నాం లేకపోతే మనం క్లెన్జింగ్ అనేది ప్రాపర్ లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ శిలువ ధ్యానాలలో మనం ముఖ్యంగా ఆలోచించాలి. అప్పుడు యేసయ్య రక్త ప్రభావం ఉంటది. మనం ఆయన కుమారులుగా స్వీకరిస్తాడు కాబట్టి, ఆ ప్రభావంతోటి మనం చేసే ప్రతి పనిలో కూడా యేసయ్య హైలైట్ అయితా దేవుడు మన జీవితాల్లో కూడా యేసయ్యని ఆయన రక్షణను మనం ప్రదర్శించడానికి మనం ఆయన రక్షణ అనుభవించాలి. అది వారం వెంబడి వారం ప్రభు సన్నిధిలో రొట్టె విరిచడం. ఇవన్నీ ఆలోచనలు మన మైండ్‌లో వచ్చి దేవుడిని నేను ఈయనకు నా కోసం ఇంత చేస్తే నేను కూడా మరి ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఆలోచిస్తారు. అప్పుడు సువార్త చెప్పడానికి ఎవరో పెద్ద పెద్ద క్యాంపెయిన్ చేసే అవసరం లేదు. ఎవ్రీ బిలీవర్ విల్ వాక్ జస్ట్ లైక్ క్రైస్ట్. యేసయ్య పోతా ఉంటే ఎట్లా ఉంటుంది. సో ఈ డిఫెన్సివ్ మైండ్ ఉన్న సంఘాలన్నీ కూడా కరెక్ట్ అప్పుడు అగ్రెసివ్ అయితాయి. యేసయ్యకి ఎట్లా అగ్రెషన్ చూపించిండో సత్యం పట్ల, దేవుని పట్ల ఆ తెగింపు చూపిస్తారు. వాళ్ళు ఎట్లా చంపాలని ప్లాన్ చేస్తుంటారు. కానీ ఈయనేమో వాళ్ళని చేయని. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా ఉంటది. మన జీవితాల్లో కూడా వచ్చినప్పుడు మనం కాంప్రమైజ్ అయినప్పుడు దేవుడు అంటాడు, యూ ఆర్ నాట్ లివింగ్ లైక్ మీ. నాకున్న స్వభావం నీకు కూడా రాలేదు. నా రక్తంలో ఉన్న స్వభావం నీకు రాకపోతే ఏం లాభం? రక్తం ఎందుకు ముఖ్యం అంటే, ఆ రక్తం నుండే కదా మనం లీనియేజ్ వచ్చేది. DNA పాస్ అయ్యేది కూడా అదే కదా. అందుకని యేసయ్య రక్తం కడగబడ్డప్పుడు యేసయ్యకున్న ఆలోచనలు, యేసయ్యకున్న క్యారెక్టర్ మన లోపల రావాలి. రాకపోతే ఈ అండర్‌స్టాండింగ్‌లో ఉన్న ప్రాబ్లమ్. వి హావ్ టు సెట్ దట్. అది సరి చేసుకున్నప్పుడు యేసయ్య ఆహ్, మన ద్వారా దేవుని గొప్ప కార్యాలన్నీ చేసి మంచిది కొన్ని ఆలోచనలు దేవుడు మనం సహాయకరంగా ఉండేలాగా చేయను గాక.